Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో ఈ వీడియోలో రీసెంట్గా జెమినీ అయితే వాళ్ళ సిఎల్ఐ రిలీజ్ చేసింది 2-3 డేస్ బ్యాక్. సో బేసికల్లీ సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. ఐ మీన్ మీ టెర్మినల్‌లో మీరు జెమినైని యూజ్ చేయొచ్చనమాట. లైక్ ఎనీ టాస్క్స్ అని ఆటోమేట్ జేయడానికి ఆర్ నార్మల్‌గా కోడ్ జనరేట్ జేయడానికి. సో ఇలా అన్నిటికి మనము జెమినై మోడల్స్ అన్నిటిని మన టెర్మినల్‌లోనే యూజ్ చేయొచ్చనమాట మన సిస్టమ్‌లో. సో ఇదేంటంటే బేసికల్లీ సిమిలర్ టు క్లాడ్ కోడ్. మీరు ఇంతకుముందు క్లాడ్ కోడ్ చూస్తే సిమిలర్‌గా మనం దాన్ని ఎలా అయితే టెర్మినల్‌లో యూజ్ చేయొచ్చో సేమ్ జెమినై కూడా అలానే అనమాట. సో యాహ్! ఇది జెమినై వాళ్ళు అఫీషియల్‌గా బ్లాగ్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళ సిఎల్ఐ గురించి. సో జెమినై సిఎల్ఐ యువర్ ఓపెన్ సోర్స్ ఏఐ ఏజెంట్. సో బేసికల్లీ ఇది ఓపెన్ సోర్స్. సో ఎనీవన్ కెన్ ట్రై అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి 60 మోడల్ రిక్వెస్ట్ పర్ మినిట్. సో ఒక్క 1 మినిట్‌కి 60 రిక్వెస్ట్ చేయొచ్చనమాట. అండ్ మోడల్ రిక్వెస్ట్ పర్ డే 1K. సో 1K అయితే మోడల్ రిక్వెస్ట్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. సో దీన్నైతే మనం డైరెక్ట్‌గా టెర్మినల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చనమాట. సో దానికోసం మనమైతే ఇప్పుడు స్టెప్స్ చూద్దాము. సో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది స్టెప్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ లింక్ అయితే వచ్చేయండి. సో ఈ లింక్‌ని నేను ఐ మీన్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. బేసికల్లీ దిస్ ఈజ్ జెమినై సిఎల్ఐ అఫిషియల్ గిట్‌హబ్ రిపో అనమాట. సో దీంట్లో స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేసికల్లీ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి పెద్ద కాంప్లెక్స్ సెటప్ కూడా లేదు. సో వెరీ ఈజీ. దానికోసం ఫస్ట్ మనకు కావాల్సింది మన సిస్టమ్‌లో నోడ్ జేఎస్ అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. అండ్ అది వెర్షన్ 18 కన్నా అబోవ్ ఉండాలనమాట. 18 ఆర్ 18 కన్నా అబోవ్ ఉండాలి. సో దానికోసము నోడ్ జేఎస్ ఇంకా మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఫస్ట్ నోడ్ జేఎస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్‌కి అయితే వచ్చేయండి డౌన్‌లోడ్స్‌కి. సో డౌన్‌లోడ్స్‌కి వచ్చిన తర్వాత మీ మీ సిస్టమ్‌ని బట్టి ఇక్కడ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూజ్ చేసుకోండి. విండోస్ అయితే విండోస్, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ దీన్ని 2 విధాలుగా మనము ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు. ఎన్‌పిఎక్స్ కమాండ్ ఆర్ ఎన్‌పిఎంతో కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చనమాట. సో మనమైతే ఇది సెకండ్ వన్ ట్రై చేద్దాం. సో కాపీ దిస్ కమాండ్ అండ్ టెర్మినల్ ఓపెన్ చేయండి. సో బేసికల్లీ టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత 1 సెకండ్. యాహ్! టెర్మినల్ ఓపెన్ చేశారు కదా! సో ఈ టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏదైతే కమాండ్ కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. యాహ్! నౌ అయితే ఇప్పుడు ఇదైతే ఇన్‌స్టాల్ అవుతుంది. సో వన్స్ ఇన్‌స్టాల్ అయ్యాక ఒకసారి చూద్దాం. యాహ్! ఇప్పుడైతే ఇది ఇన్‌స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ కమాండ్ ఏంటి? జస్ట్ జెమినై అని సెర్చ్ చేయాలి. ఐ మీన్ జెమినై అని టైప్ చేయాలి. సో యాహ్! ఓకే. ఇప్పుడు మనకైతే ఇది ఐ మీన్ మనల్ని థీమ్ అడుగుతుంది. బేసికల్లీ లైక్ థీమ్ ఏంటంటే మనము థీమ్స్ చేంజ్ చేస్తే ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతాయి చూడండి. సో ప్రెజెంట్ అయితే నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ థీమ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఐయామ్ సెలెక్టింగ్ డిఫాల్ట్. అండ్ సి డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అథెంటికేషన్ మెథడ్ అయితే అడుగుతది. అంటే బేసికల్లీ మనము గూగుల్‌తో అథెంటికేట్ అవ్వాలనమాట. బికాజ్ జెమినీ అనేది లైక్ గూగుల్ వాళ్ళది కాబట్టి, వాళ్ళతో అథెంటికేట్ అవుతే మనకి యాక్సెస్ వస్తది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. లాగిన్ విత్ గూగుల్, జెమినీ ఏపీఐ కీ ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ వర్టెక్స్ ఏఐ. సో ఈ 3లో ఏదైనా చేయొచ్చు. బేసికల్లీ మనం లాగిన్ విత్ గూగుల్ చేద్దాం. బికాజ్ మనకి జస్ట్ అథెంటికేషన్ గూగుల్ అకౌంట్ అథెంటికేషన్ అయిపోతే సింపుల్ అనమాట. సో నేనిప్పుడు లాగిన్ విత్ గూగుల్ క్లిక్ చేయగానే నాకిక్కడ గూగుల్‌తో లాగిన్ అవ్వడానికైతే ఇక్కడ నాకు ప్రొవైడ్ చేస్తుంది. ఆహ్, ఓకే. నా అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను నా అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకొని అథెంటికేషన్ చేస్తున్నాను. సిమిలర్‌గా మీరు కూడా మీకు లైక్ ఏ గూగుల్ అకౌంట్ అయితే మీరు అథెంటికేట్ చేయాలో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అథెంటికేషన్ అయితే అయిపోతది. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే.
ఓకే. ఇప్పుడైతే నాకు ఆథరైజ్ అయితే అయిపోయింది. సో, ఇక్కడికొచ్చేసి కింద మనకిక్కడ చూసారా ఇప్పుడు? ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ జెమినై సీఎల్ అయితే మనకిప్పుడు వచ్చేసిందనమాట మన టెర్మినల్‌లోకి. సో, దీన్ని టెస్ట్ చేయడానికి మనము ఒక సింపుల్ కమాండ్ ఇద్దాము. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఇది జెమినై 2.5 ప్రో అయితే యూజ్ చేస్తుందనమాట. అండ్ ఎంత కంటెంట్ లెఫ్ట్ ఉందో చూపిస్తుంది. 100% కంటెంట్ లెఫ్ట్. సో, లెట్స్ ట్రై సమ్ కమాండ్. ఐయామ్ జస్ట్ సెండింగ్ హాయ్. సో, జస్ట్ హాయ్ అని పంపించాను. చూద్దాము ఇది లైక్ మనకిప్పుడు ఆహ్, ఏం రెస్పాన్స్ ఇస్తదో. సో, యాహ్! ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నాకు రెస్పాన్స్ ఇచ్చింది. హాయ్ దేర్! హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని నాకు రెస్పాన్స్ అయితే ఇచ్చింది. సో, ఈ విధంగా మనము టెర్మినల్‌లోంచి డైరెక్ట్‌గా జెమినై సీఎల్ఐని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, బేసికల్లీ ఐ మీన్ ఆల్ జెమినై మోడల్స్ అండ్ మీరు ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక స్పెసిఫిక్ మోడల్ అయితే యూజ్ చేయాలంటే ఇందాక మనం అథెంటికేషన్ మెథడ్స్‌లో 3 అథెంటికేషన్ మెథడ్ చూసాము. సో, సెకండ్ వన్ ఏంటంటే గూగుల్ ఏపీఐ కీ ప్రొవైడ్ చేయొచ్చు. సో, గూగుల్ ఏపీఐ కీ అంటే మనకి గూగుల్ ఏఐ స్టూడియోకెళ్ళిపోతే మీరు, అక్కడ మనకి ఏపీఐ కీ అయితే లైక్ ఉంటది. సో, ఆ ఏపీఐ కీని కాపీ చేసుకొని లైక్ అక్కడైతే టెర్మినల్‌లో పేస్ట్ చేయండి. యాహ్! ఇక్కడ గెట్ ఏపీఐ కీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏపీఐ కీ అయితే ఉంటది. సో, అది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. సో, యాహ్! ఈ 2 వేస్ అయితే యూజ్ చేసుకోండి బెటరు. అండ్ దెన్ ఇలా మనము టెర్మినల్ నుంచి మనము వేరే లైక్ ఒక ఒక సింపుల్ ఏదైనా కోడ్ రాయమనొచ్చు. సో, నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు రైట్ సింపుల్ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఫర్ మై కార్ రెంటల్ ఏజెన్సీ. యూజ్ సమ్ మోడ్రన్ అండ్ స్లీక్ డిజైన్. సో, ఇప్పుడైతే నేను ఐ మీన్ దానికైతే జస్ట్ ఒక హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని కార్ రెంటల్ ఏజెన్సీకి మోడ్రన్ డిజైన్‌తో ఒక సింపుల్ కోడ్ అయితే రాయమంటున్నాను. సో, చూద్దాము ఇప్పుడు ఇది ఎలా రాస్తదో. సో, యాహ్! ఇప్పుడైతే ఇది ఫార్ములేటింగ్ ఏ రెస్పాన్స్, డిజైనింగ్ ఏ వెబ్‌సైట్ అండ్ ఇదైతే ఫాలో అవుతుంది స్టెప్స్. సో, వన్స్ ఇది ఒకసారి బిల్డ్ చేశాక మనం ఒకసారి చూద్దాము. అండ్ హియర్ ఈస్ ద ప్లాన్ అని చెప్పి నాకు ఫస్ట్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేసింది. స్ట్రక్చర్ హెచ్‌టీఎంఎల్ అండ్ స్టైలింగ్ సీఎస్ఎస్, ఫంక్షనాలిటీ వైస్ స్క్రిప్ట్ డాట్ జేఎస్. సో, 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట. సో, క్రియేట్ చేసి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అయితే ఆహ్, రాస్తుంది. అండ్ ఇక్కడ మనకి అప్లై దిస్ చేంజ్ అని అడుగుతుంది. సో, మీ ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యెస్ ఎలో వన్స్, యెస్ ఎలో ఆల్వేస్ అండ్ మోడిఫై విత్ ఎక్స్టర్నల్ ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను యెస్ ఎలో ఆల్వేస్ క్లిక్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే ఇది జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. సో, వన్స్ ఒకసారి జనరేట్ చేశాక చూద్దాం. గైస్ ఇప్పుడైతే నాకు ఐ మీన్ కోడ్ అయితే జనరేట్ చేసింది. సో, ఫస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫస్ట్ ఫైలు, హెచ్‌టీఎంఎల్ ఫైలు అండ్ దెన్ స్టైల్స్ డాట్ సీఎస్ఎస్. సో, స్టైల్స్‌కి మొత్తము స్టైల్స్ డాట్ సీఎస్ఎస్‌లో ప్రొవైడ్ చేసింది. అండ్ స్క్రిప్ట్ డాట్ జేఎస్ కూడా ఇచ్చిందనమాట. సో, నాకు 3 ఫైల్స్ అయితే బిల్డ్ చేసింది. అండ్ ఇక్కడైతే నాకు ఒక ఫోల్డర్‌లో అయితే ఐ మీన్ ఫైల్స్ అన్నీ పెట్టింది. సో, ఆ ఫోల్డర్‌కెళ్ళి ఒకసారి ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాము అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. సో, జస్ట్ ఓపెన్ వన్ టెర్మినల్ సీడీ కార్ కార్ రెంటల్ వెబ్‌సైట్. సో, దీన్నైతే వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే ఇది వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయింది కదా! సో, నాకు ఇప్పుడు ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అయితే ఉంది. సో, హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని నేను బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేసి అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ నాకు గో లైవ్ ఉంది. సో, క్లిక్ ఆన్ గో లైవ్. ఇప్పుడైతే నాకు ఐ మీన్ ఇది ఓపెన్ అయింది. దీంట్లో నాకు ఒక సింపుల్ ఒక వెబ్‌సైట్ అయితే బిల్డ్ చేసిందనమాట. ఫైండ్ యువర్ ప్రొడక్ట్ పర్ఫెక్ట్ రైడ్ అని ఇలా ఒక బ్యానర్ టైపు అండ్ దెన్ ఇక్కడ వై చూజ్ ఎపెక్స్ రైడ్స్ అని దానికి రిలేటెడ్ ఫూటరు అండ్ ఏమేమి మనకుంటాయి. ఇమేజ్ ప్రొవైడ్ చేయలేదు. బట్ కొన్నైతే వచ్చాయి. సో, వెహికల్స్, వైయర్స్ సో, ఇలా నావిగేషన్ కూడా బిల్డ్ చేసిందనమాట. సో, బేసికల్లీ సింపుల్‌గా బిల్డ్ చేసి ఇచ్చిందనమాట. ఒక శాంపిల్ పేజ్. సో, లైక్ వైజ్ మనము ఐ మీన్ లైక్ ఇంకా కావాలనుకుంటే ఇక్కడికెళ్ళేసి మనము అది ఓపెన్ చేసి లైక్ జెమినై సీఎల్ఐ ఓపెన్ చేసి జస్ట్ మీకేమన్నా చేంజెస్ కావాలంటే ఇక్కడ అడగొచ్చనమాట. సో, నేనిప్పుడు ఏం అడుగుతున్నానంటే మేక్ ద వెబ్‌సైట్ మోర్ లుకింగ్ గుడ్
అండ్ యాడ్ సమ్ మోర్ ఫీచర్స్ యాజ్ వెల్ అని అడుగుతున్నాను. సో లెట్స్ సీ. సో ఇప్పుడైతే మనకి నేను ఇది ఇచ్చాను. సో ఇప్పుడు చూద్దాము ఒకసారి, లైక్ కమాండ్ ఐ మీన్ ఒకసారి దీన్ని ఎడిట్ చేసాక ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే నాకు అనలైజింగ్ ఫర్దర్ ఇంప్లిమెంటేషన్స్ అని చెప్పి ఉన్న ఫైల్స్ని అయితే రీడ్ చేస్తుంది. రీడ్ చేసి వాటిని మోడిఫై చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో లైక్ వైజ్ మనము ఇలా ఫైల్స్ని ఐ మీన్ ఒక సింపుల్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయొచ్చు అండ్ దెన్ ఉన్న ప్రాజెక్ట్స్ని కూడా ఎడిట్ చేయమని అడగచ్చు అనమాట. అంటే ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే లైక్ మనకు ఆల్రెడీ ఉన్న ఫైల్ని మనం ఎడిట్ చేయమని అడుగుతున్నాం అనమాట. సో సిమిలర్లీ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది, సో దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే దాన్ని కూడా మనం అడగచ్చు అనమాట. సో గైస్ మీరైతే ఇలా యూజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. సో ఇదైతే నాకు యూస్ఫుల్ అనిపించింది బికాజ్ మనము లైక్ బేసికల్లీ ఒక గూగుల్లోకి వెళ్ళి గూగుల్ జెమినై ఓపెన్ చేసి అక్కడ చాట్ చేయడం కన్నా డైరెక్ట్ మన టెర్మినల్లో ఉంటే మనము లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఒక సింపుల్ కమాండ్ రన్ చేసి ఆ మోడల్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు కదా. సో అండ్ లిమిట్ కూడా మనకి చాలా ప్రొవైడ్ చేశారు. సో 60 రిక్వెస్ట్ పర్ మినిట్ అండ్ 1K మోడల్ రిక్వెస్ట్ ఇచ్చారు. సో అండ్ ఇదేంటంటే మెయిన్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా శాంపిల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేద్దాం అనుకున్నా అలా ఏమైనా బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది మన టెర్మినల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనకి లైక్ ఇదైతే అప్డేట్ చేసి ఇచ్చిందనమాట. సో వన్స్ ఒకసారి దీన్ని రీలోడ్ చేసి చూద్దాము. సో చూసారు కదా, ఇప్పుడు నాకు వెబ్సైట్ మొత్తం మళ్ళీ రీబిల్డ్ చేసి నాకు వేరే వేలో ప్రొవైడ్ చేసింది అనమాట. అంటే డిజైన్ కొంచెం మార్చింది. సో లైక్ దిస్. ఇలా మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే దీన్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఒకసారి ట్రై చేయండి గైస్, ఇది నాకు ఎందుకో యూస్ఫుల్ అనిపించింది. సో జెమినై వాళ్ళు లైక్ ఇది ఓపెన్ సోర్స్ పెట్టారు కాబట్టి ఇంకా బెటరు చాలామందికి. సో ఈ వీడియోలో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.